బావ మా తమ్ముడు అయితే క్యాంపింగ్కి వెళ్తున్నారు. క్యాంపింగ్ కావాల్సిన మొత్తం ఇవాళ నాతో పని లేకుండా మా ఆయన మొత్తం ఇగోండి సర్దేసుకున్నాడు. బావా క్యాంపింగ్ దగ్గర ఏంటి మరి స్పెషల్ ఈ రోజా? చికెన్ తహారీ కాదు, చింతగురితో చికెన్ తహారీ. అదైతే ఎట్లా చేస్తాడు ఏందని చెప్పేసి మరి చెప్పాలనా నీ చేతవా? సరే మరి మా తమ్ముడు జాగ్రత్త, మా తమ్ముడిని భయపెట్టగాకు, అంత బాగా టేస్టీగా వండి పెట్టు మరి, సరేనా? బెట్లి నువ్వు చేయరా కర్రీ, నువ్వు చేయరు అలా బావకంటే బాగా చేస్తావు, సరేనా? ఏం లేదు, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి పొలావ్ దినుసులు వేసి మొత్తం వేగిన తర్వాత చికెన్ వేసుకొని కారం వేసుకొని పసుపు వేసుకొని కల్లుప్పు వేసుకొని ఉడకబెట్టేసుకొని దేంట్లో పెట్టా బాబా కష్టజీవులు అయిపోతున్నారు రా మీ నాన్న కోసం. సరే మరి జాగ్రత్త, మీరు లైట్లు అన్ని పెట్టినా రింగ్ లైట్ అన్ని. మరి రాజకుమారి గోంగూరతో చికెన్ కర్రీ, అది రాజకుమారి చింత చిగురుతో చికెన్ కర్రీ చేసిందండి. అది కొంచెం టేస్ట్ కూడా చేయలేదు, టైం లేదని బయలుదేరుతుంటే బాగా కొంచెం వేసి ఇస్తాను, అక్కడ పోయిన తర్వాత తినని చెబుతా ఉంది. ఇంక వైట్ రైస్ వండుకుంటే సరిపోతుంది లేరు మనం. ఏ రాజే తీసుకున్నారా? ఉల్లిపాయలు అన్ని పెట్టారా? పెట్టుకున్నా రామాయ్ దీంట్లో పెట్టే కర్రీ సరే రెడీ చేసుకుని ముందు 2 ముక్కలు తినండి. పొదుగుతుంది, వెళ్ళిపోతాం మరి క్యాంపింగ్. ఇట్లే రోడ్డు కొత్తగా పోసారు అనుకోండి, అన్ని గొంతుల మెట్లుగా రాళ్ళుగా ఉందిరా. జనకమల రోడ్డు అంటనే ఉంది, సరే చేసేది ఏముందిలే, త్వరగా వెళ్దాం. ఈ రోజు వాతావరణం కూడా బాగానే ఉందిలే, ప్రశాంతంగా. మనమైతే 3 దారులు కాడైతే క్యాంపింగ్ చేస్తున్నారా. అటో దారి ఇటో దారి, ఇటు పక్క ఆ తోట ఏం తోట? జామల తోట, హైబ్రిడ్ జామలు అనుకుంటా కదా. సరే మరి దాంట్లో ఉంటాయి ఖచ్చితంగా, ఎందుకంటే ఎలుకలు ఎక్కువ ఉంటాయి కదా, ఎలుకల కోసమే కదా నక్కలు వచ్చేది. సర్లే చూద్దాం రా, మనం ఇక్కడ వేసుకుందాం. ఆ మేరను వేసుకుంటే ఒకవేళ అవునండి పిల్లలు ఉండి నేను కూడా వస్తున్నాను, ఇద్దరిని తీసుకొద్దాం. తాడి మట్టలు కావాలి మనకి, లైట్ ఫెయిల్ అవుతుంది మళ్ళీ. చాలా మనకి ఎక్కువ నైట్ మనకి మంట ఉండాలి. బాగా ఏం చేస్తున్నావు? నీళ్ళు మంచిగా అయితే వాటర్ బాటిల్లోకి పోసుకున్నా కానీ పొలం తెచ్చాగా తెచ్చేసా. సరేరా మరి ఆ లోపల మనం పొయ్యి మంట వేసుకున్నాము. ముందుకైతే మెక్కాయి మాడికాయను, అలానే ఈ రోజు చింత చిగురు చికెన్ కర్రీ కొంచెం పంపించింది కదా, అది తినేసి పని మొదలు పెట్టేసుకుందాం. చిత్రకాయలరా 100 రూపాయలకి 3 కేజీలు ఇస్తున్నారు. 10 రోజుల క్రితం అయితే బంగినపల్లికాయలు కూడా ఇచ్చేవాళ్ళు 3 కేజీలు. బంగినపల్లికాయలు రావట్లేదు కదా, కేజీ 100 రూపాయలు అంట వినకొండలో. కటింగ్ ఆడేసి బాగుంది. కటింగ్ ఊళ్ళోనేరా వెంకటరావు అన్న డిప్ప కటింగ్ చేసిండు కదా బాగా. సేదర పడుతుందిరా బాబు గడ్డ జుట్టు, అందుకని శుభ్రం కొట్టించా. మీ అమ్మాయి తీసుకొచ్చింది, ఇదిగో మీ అమ్మాయి వచ్చేసి దేంటిది అల్లం వెళ్ళిపోయిస్తాను కర్రీ తీసుకొచ్చింది, చూపిస్తారా? ఇవన్నీ కట్టింది, బందోబస్తు చేసింది బాగా. బాగా ముందు చేసుకొచ్చి బెట్లే 3 రాళ్ళు పెట్టేసి మన కర్రలు అయితే వేసేసుకున్నాం కదా పొయ్యిలో, మంట వేసుకోవచ్చు కానీ ముందుగా కూరగాయలు కోసుకుందాం. కూరగాయలది
బకెట్ ఉంది కదా, మన మసాలా బకెట్, దాంట్లో ఉంటాయి సరుకులు మొత్తం. చల్లటి గాలి తాగుతుందిరా కదా. ఏంది ఈరోజు మౌనంగా ఉండవు, మౌనంగా మెత్తగా ఉండవు. మీ సుబ్బు బాగా రాలేదేనా? అది చికెను మన ఇద్దరికి కొంచెం తెచ్చుకోవాలి. ఇంకా మిగతా ఈ టమాటాలను పచ్చిమిరకాయలు మనకి ఉల్లిపాయలు తీసి ఫస్ట్ కడిగేసుకొని కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత వంట మొదలు పెడతాం. మరి పెట్లే ఇంతగా అరుపులు తగ్గ వినపడతా ఉన్నాయి కదా అటుపక్క. నక్కల శబ్దం ఊ అనుకుంటా, ఒకటో రెండో, ఒక్క అరుపు వినపడుతుంది కదా. అది ఎందుకు అరుతుందంటే మిగతా వాటిని గుంపులుగా పిలుచుకుంటుంది, ఒక చోట ఉన్నాను రాను అని చెప్పేసి. అర్థం అదే అనుకుంటా. ఇటు పక్క రావట్లేదు మళ్ళీ ఈ జామల తోటలో. అటు సుబాబుల తోట కదా, అటు ఎక్కువ ఉంది. అటు పక్క బావి కూడా ఉందిరా, ఏదో మంగమ్మ బావి ఏదో ఉంది. కాలువ పక్కన పెద్ద బావి ఉంది, నువ్వు చూడలా. అది ఇంకా ఫుల్ డేంజర్ అంట అది, కాలువ కాడ. సర్లే కానీ కూరగాయలు కోసావా? వాడి పని వాడిది, మన పని మనది. టమాటాలు అయ్యో వినపడుతుందా? సర్లే, టమాటాలు, ఎర్రగడ్డ, చికెను, పచ్చిమిర్చి అన్ని కోసేసుకున్నావుగా, బియ్యం కూడా కడిగి పెట్టుకున్నావా? సరే మరి. నక్కల అరుపులు అటుతున్నాయి. రెండు అటు చూపి, అటుపక్కే కదా అరుతుంది. తట్టాను చూపి కెమెరా నుంచి వెనక మనం అటు అరుతుంది కదా, అటుపక్క. మంచి టయానికి మంట వేసుకున్నాం మనం. నక్కలు వచ్చే టయానికి మంట వేసుకున్నాం, నిప్పుకు రావులే. బా ఉల్లిపాయలు వేసేద్దాం. నూనె వేడైంది. ఉల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి, మసాలా దినుసులు ఉండే, మసాలా దినుసులు వేద్దాం. కరేపాకి బాగా సరే. బండ పువ్వు, ఈ స్మెల్ బాగా వచ్చింది. ఎంత బాగుంది. హలో, వంట మొదలు పెట్టాము ఇప్పుడే మొదలు పెట్టింది. చింత చిగురు చికెన్ తహారీ. లైట్ అని పెట్టుకున్నాం. తహారీ డైరెక్ట్గా వేసేయడమే ఇసురులో. ఏంది ఏం చేస్తున్నాం? వంట చేస్తున్నాం. కరేపాకు వేసావు బాబు. చేద్దాం. కరేపాకు అంటే నాకు ఇష్టం బాగా, కళ్ళకి మంచిది. పిల్లలు ఏం చేస్తున్నారు? సరేరా, ఉల్లిపల్లి అన్నీ వేగినాయి బాగా. పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ చేసుకుందాం. తర్వాత చేస్తా ఉండి, బిజీగానే ఉన్నాయి. ఇదిగోనే చికెన్ వేసేసుకుని టమాటా కూడా వేసేసుకున్నాం. ఇంకా మొత్తం ఉప్పు, కారం, పసుపు మొత్తం వేసేద్దాం. సాల్ట్, కారం, ఇంకా వేయాల్సిన ఏమైనా ఉన్నాయిరా? చెప్పు, మర్చిపోతే. ఇంకేమన్నా అన్నీ వేసినట్టే. తిప్పేసుకుందాం. ఇంకా మసకొట్టేది
సరేరా, మొత్తం కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకున్నాం, కాసేపు మగ్గుద్ది. ఏంద్రా డ్యాన్స్ భలే వేస్తున్నావు, భలే స్టెప్లు వేస్తున్నావు. ఉక్కు స్టెప్ అనుకుంటా. సరేరా, భోజనం చేద్దాం రా, ప్లేట్ తీసుకురా, వడ్డిస్తా. సూపర్గా ఎమ్మీరా. చింత చిగురు చికెన్ తహారీ సూపర్గా ఉంది. టేస్ట్ చూస్తే కానీ అర్థం కాదు, చూపులకి అయితే బాగానే ఉంది. ఏమంటావు? ప్లేట్ పెట్టు, ప్లేట్ తుడు. ఈ తహారీ చూస్తుంటే చిట్టి ముత్యాల రైస్ లాగా ఉందిరా. ముక్కలేరా, ముక్కలు తెచ్చుకోవడమే మనం తక్కువ తెచ్చుకున్నాం. ముక్కలు 2 లెగ్ పీసులు కొట్టు, 2 లెగ్ పీసులు తెచ్చుకుంది ఈసారి. సరే నీ ప్లేట్ పట్టి. ఇంకా నా ప్లేట్ ఏమైనా ఇసురాకు ఎప్పటి నుంచి వస్తుంది నీకోసం? ఏది పట్టుకోడుతుందా? చాలు తిను. దోమలు ఎక్కువ అనుకుంటా, భోజనం కూడా చేయలేము కదా. సరే నిదానం తిందాం. దోమలు ఎక్కువ అనుకుంటే మన క్యాంపింగ్ టెంట్ ఉందిగా, లోనికి వెళ్ళిపోవచ్చు. లోనికి వెళ్ళి లైట్ పెట్టుకొని తిందాం, ప్రశాంతంగా ఉండేది. దోమలు ఆడ తింటాం. ఓ ముక్కను టేస్ట్ చేద్దాం, ఆగలేకపోతున్నాం. ముందు నిమ్మకాయ, ఎండిపోయిన నిమ్మకాయ రసం ఉందా లేదురా? ఉంటుంది. తక్కువే. తిను, టేస్ట్ అట్టని చెప్పు. బాగుందా? ఈరోజు కామెంట్లు పెట్టనండి నేను చేసిన రెసిపీ ఎలాగుందో, ఓకేనా? రసం మాత్రం ఒక రకంగా వచ్చింది. అస్సలు ఏదో అరిచినట్టుందిరా, కుక్క అరిచినట్టు లేదా ఏదో అరిచినట్టు ఉంది. చూద్దాం. పెద్ద రేటేళ్ళు లేకపోయా. మూత మీద బెట్లు ఇంకేమన్నా మంచిదబ్బా. మేమైతే గుడిసెలో దూరాం. మా క్యాంపింగ్లో వచ్చేసాను కానీ మరి లైట్ తీసుకుని రా, రింగ్ లైట్. చేయకూడదు మరి, దోమలకి పెట్టాల్సి వచ్చేది అన్నం. అరే బెట్లిగా దోమలు మొత్తం చూడు, దానికి ఎలా గోల్ని ఉండయో. దోమల తర చూడు, దోమలు లోనకి రావాలని ఎట్టా కొట్టుకుంటున్నాయో. అప్పటికి 4-5 వచ్చినాయి. సాధిస్తున్నాడు మెల్లమెల్లగా. అరే అట్ట అంటుకోదు, ఊది ఇంకా గట్టిగా. అగ్గిపొల్లు వేసిండ్రు. సాధించాలి పో, లే పట్టుకో. అది లెక్క. దాన్ని దీని మీద అంతే. ఇప్పుడు నక్కలు కూడా దగ్గర రావు. కాలభైరువులాగా ఉన్నాడు రా నువ్వు, అది పట్టుకునే కల్లే. దానికి తగిలించుకొని తిప్పొచ్చురా అటు ఇటు. ఏమైనా వచ్చినా అదిరిపోతాయి. మొత్తం తగులుకుంటుందిగా, మొత్తం వేసే. భోగి మంట వేసినట్టుంది అదే.
పప్పు రాలేదు ఇందాక ఇంకొక మంచి ఇప్పుడే గడిపోయాడు అప్పుడే గడి కమ్ముతుంది అప్పుడే గడి కమ్ముతుంది ఎడు కూర్చొని తినేవాడు అప్పుడే వేస్తాను ఉంటారు